సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీ కార్యరూపం దాల్చుతోంది. కాకినాడ సెజ్ అవార్డు భూములు తిరిగి రైతులకే అప్పగించాలని కూటమి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదేశాలిచ్చారు. కాకినాడ తీరంలోని తొండంగి, ఉప్పాడ, కొత్తపల్లి మండలాల పరిధిలో 2180 ఎకరాలున్నాయి. ప్రభుత్వ నిర్ణయంతో 1551 మంది రైతులకు మేలు జరగనుంది. ఇక కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలి పరిధిలోని భూములను తిరిగి రైతులకు ఇప్పించే బాధ్యత తీసుకుంటానని ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. ఈ సమస్యపై సీఎం చంద్రబాబుతో పవన్ ప్రత్యేకంగా చర్చించారు. గత ప్రభుత్వంలో జీవో నెంబర్ 12 విడుదలైన రైతుల పేరిట రిజిస్ట్రేషన్లు జరగలేదు. ఈ సమస్యను రైతులు పవన్ దృష్టికి తీసుకొచ్చారు. ఇటీవల శాసన మండలి సమావేశాల్లో ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్ రైతులు పడుతున్న ఇబ్బందులను సభలో ప్రస్తావించారు. రైతు భరోసా వంటి పథకాలు అందడం లేదని, బ్యాంకుల నుంచి రుణాలు పొందలేకపోతున్నారని వివరించారు. ఇప్పుడు ఈ సమస్య పరిష్కారం కావడంపై సీఎం చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రైతులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీ ఎట్టకేలకు నెరవేరబోతోంది. కాకినాడ సెజ్ అవార్డు భూములు తిరిగి రైతులకే అప్పగించాలని కూటమి సర్కార్ నిర్ణయించింది. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి గణేష్ జాయిన్ అవుతున్నారు. గణేష్, చూస్తుంటాం ఎక్కడైనా ప్రభుత్వాలు ప్రజల నుంచి భూములు తీసుకుంటాయి, కానీ ప్రభుత్వం ప్రజలకు భూమి ఇవ్వబోతుంది. తీసుకున్న భూములను రైతుల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. రైతుల హర్షం వ్యక్తం చేస్తున్నారా? డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ వంశీ. ప్రస్తుతం చూసుకున్నట్టయితే కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారు ఎన్నికల ముందు కూడా హామీలు ఇచ్చిన నేపథ్యంలో సెజ్ భూములకు సంబంధించి రైతులు చాలా అన్యాయం అయ్యారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ అన్ని సమస్యలన్నీ నా ముందుకు వచ్చాయి, ఇవన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుస్తామని చెప్పి ఎన్నికల ముందు అయితే పవన్ కళ్యాణ్ కూడా వారికి ఇచ్చిన హామీ ఇచ్చిన నేపథ్యంలో మరోపక్క ప్రతిపక్షంలో ఉన్న వంగా గీత కూడా అప్పట్లో కూడా వారు సెజ్ భూములకు సంబంధించి ఖచ్చితంగా మీకు రిజిస్ట్రేషన్ సంబంధించి అలాగే మీకు న్యాయం జరిగేలా కూడా మీకు చేస్తానని చెప్పి వంగా గీత కూడా హామీ ఇచ్చిన నేపథ్యంలో ఈ రోజు చూసుకుంటే ఎవరైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీనికి సంబంధించి ఒక ఊరట కలిగించారు చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి సెజ్ ఏవైతే అవార్డు భూములు ఉన్నాయో తిరిగి రైతులకే రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పి వారు చెప్పిన నేపథ్యంలో రిజిస్ట్రేషన్ సంబంధించి రుసుములు అలాగే స్టాంప్ డ్యూటీ కూడా మినహాయింపు చేసే పరిస్థితి కనబడింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఎవరైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబు నాయుడుకి ప్రత్యేకంగా వారితో కూడా చర్చించిన పరిస్థితి కనబడింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే సెజ్ పరిధిలో ఉన్న భూములకు సంబంధించి తిరిగి రైతులకు ఇప్పించే బాధ్యత తీసుకుంటామని చెప్పి గత ఎన్నికల సమయంలో కూడా పవన్ కళ్యాణ్ కూడా వారు చెప్పిన పరిస్థితి కనబడింది. దీనికి సంబంధించి ఇప్పటికే దీనికి ఏవైతే 2180 ఎకరాలకు సంబంధించి భూములకు స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ డ్యూటీలను మినహాయింపు తిరిగి రైతులకు రిజిస్ట్రేషన్ చేసేలాగైతే పవన్ కళ్యాణ్ అయితే చొరవ తీసుకున్నారు. దీనికి ఎన్నో ఏళ్ళుగా ఈ యొక్క సమస్య పరిష్కరించారని చెప్పి ఒక పక్క అయితే రైతులైతే హర్షం అయితే వ్యక్తం చేసే పరిస్థితి కనపడుతుంది. అయితే ఏవైతే కాకినాడ సంబంధించి ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న తొండంగి అలాగే ఉప్పాడ, కొత్తపల్లి మండలాల పరిధిలో ఉన్న సుమారు 1551 మంది రైతులకు మేలు జరుగుతుందని చెప్పి అక్కడ రైతులైతే హర్షం అయితే వ్యక్తం చేస్తున్నారు. సంబంధించి అయితే కాకినాడ సెజ్ రైతులకు సమస్యలను ఎవరైతే చంద్రబాబు నాయుడుకి సంబంధించి దృష్టికి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా తీసుకెళ్లి ఈ యొక్క సమస్యని పరిష్కరించారని చెప్పి అయితే రైతులైతే హర్షం వ్యక్తం చేసే పరిస్థితి కనబడింది. అయితే మరోపక్క ఈ రెవెన్యూ శాఖ సంబంధించి కాకినాడ సెజ్ రైతులకు ఊరటి కూటమి ప్రభుత్వం కలిగిస్తుందని చెప్పి దీనికి సంబంధించి ఇచ్చిన భూములు ఏవైతే ఉన్నాయో 2180 ఎకరాలు తిరిగి రైతులకు ఇచ్చేవేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని చెప్పి ఈ మేరకు కాకినాడ సిటీలో ఉన్న అవార్డు భూములకు సంబంధించి తిరిగి రైతులకు రిజిస్ట్రేషన్ కూడా చేసి ఇవ్వాలని చెప్పి ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే ఆదేశాలు జారీ చేశారు. అయితే ఎవరైతే అక్కడ పిఠాపురం నియోజకవర్గం సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం ఇన్ఛార్జ్ గా కూడా ఎవరైతే ఎమ్మెల్సీగా ఉన్న పిడుగు హరిప్రసాద్ కూడా దీన్ని ప్రస్తావించిన పరిస్థితి కనబడి అయితే ఇప్పటికే ఈ యొక్క రిజిస్ట్రేషన్ సంబంధించి అక్కడ ఉన్న స్థానిక రైతులైతే హర్షం వ్యక్తం చేసే పరిస్థితి కనబడుతుందని చెప్పి చెప్పుకోవచ్చు వంశీ. థ్యాంక్ యూ.